ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి దేవునికి కొంతమంది భక్తులు కొన్ని పేర్లు పెట్టారు. కొన్ని పేర్లు వారు పెట్టడం జరిగింది. వారి జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో, వారి జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని అయితే చేసినాడో ఆ కార్యమును వివరిస్తూ వారు కొన్ని పేర్లు పెట్టారు. ఆయన దేవుణ్ణి దేవుడు వ్యక్తపరుచుకున్న పేరుని మనము ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక పేరు ఆయన చెప్పుకున్నాడు. ఇక్కడ విషయము సందర్భం ఏంటిదంటే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరు చాలా జాగ్రత్తగా దైవ భయభక్తులతో ఈ పేరు వినండి. ఈ పేరుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ పేరుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకు ఈ పేరుకు అంత ప్రాముఖ్యత అనే విషయాన్ని నేను వివరించబోతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలోకి వెళ్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయి భయంకరమైన యాతన పడుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా ఏడుస్తూ ఉంటారు, కన్నీరు గారుస్తూ ఉంటారు. ఇక ఏం చేయాలో అర్థం కాని బానిసత్వంలో ఉంటారు. భయంకరమైన శ్రమల గుండా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు దేవుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే, నా ఇశ్రాయేలు ప్రజల యొక్క ఏడ్పులు, నా ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగులు, నా ఇశ్రాయేలు ప్రజలు, నా బిడ్డల యొక్క మూలుగులు నాకు వినబడినాయి, నువ్వు బయటికి రా అని మోషేని పిలుస్తున్నాడు. నువ్వు బయటకు వస్తే నీ ద్వారా నేను నా ప్రజలను విడిపించాలనుకుంటున్నాను మోషే అన్నప్పుడు మోషే అడుగుతాడు, దేవుణ్ణి అడుగుతాడు, నీవు ఎవరివని వారితో చెప్పాలి, నీవు ఎవరివని వారితో చెప్పాలి, నీ పేరేమిటని వారు అడిగితే నేనేం చెప్పాలి అన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఆయన వ్యక్తపరుచుకుంటున్న మాట, నేను ఉన్నవాడను అనువాడను. గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. నేను ఉన్నవాడను అనువాడను. కాలముతో సంబంధం లేకుండా నేను ఉన్నవాడను, స్థితిగతులతో సంబంధం లేకుండా నేను ఉన్నవాడను, ఆది నుంచి ఉన్నవాడను, అంతము వరకు ఉండేవాడును, అంతం వరకు నడిపించగలిగిన శక్తి కలిగిన వాడు. ఈ మాట చాలా సింపుల్గా కనబడుతుంది మనకి. ఈ మాట చాలా సింపుల్గా కనబడుతుంది. ఎందుకు సింపుల్గా కనబడుతుంది? నేను ఉన్నవాడనంటే ఎప్పటి నుంచి ఉన్నా, నేను ఉన్నవాడనంటే ఎప్పుడున్నాడు? ఈ సృష్టి సృజింపబడక మునుపు నుంచి ఆయన ఉన్నవాడు. ఈరోజు మనం బాధపడుతూ ఉంటాం చాలా మంది, అయ్యో నా పరిస్థితి దేవుడు చూడట్లేదా, నా భవిష్యత్తు దేవునికి తెలుసా, నేను ఎట్లా నా జీవితం అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చిన ఏడ్పు తెలియపరిచినట్లు ఈ రాత్రి నీ ఏడ్పును పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న వాక్యం ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను, నిన్ను చూస్తున్నవాడను. అంతే గట్టిగా చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టాలి. నీ సమస్యకు అతీతమైన దేవుడును, నీ సమస్య రాకముందే తెలిసిన వాడను, నీ సమస్యని క్లియర్ చేసిన వాడను, నేను ఉన్నవాడను అనువాడను. గట్టిగా చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టాలి. నేను ఉన్నవాడను అనువాడను. నీ ప్రతి పరిస్థితిని, నీ ప్రతి శోధనను, నీ ప్రతి పోరాటాన్ని, నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించి నిన్ను ఆశీర్వదించే దేవుడను, నిన్ను దీవించే దేవుడను, అంచెలంచెలుగా నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలని ఆశ కలిగిన వాడను. నీ శ్రమలో నేను పట్టించుకోవటం లేదు అనుకోకు.
నీ ఇబ్బందిలో, నీ ఏడుపులో నిన్ను పట్టించుకోవట్లేదు అనుకోకు. కానీ నేను ఉన్నవాడను, అనువాడను, సర్వశక్తి కలిగిన దేవుడను, ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడను. భయపడకు, జీవాన్ని ప్రకటించము. భయపడకు. నీ జీవితంలో నిర్జీవమైన పరిస్థితిలో నుంచి జీవమును, ఆ ఎండిన ఆ యొక్క భూమిలో నుండి త్రాణ పుట్టించిన దేవుడను. భయపడకు. ఇశ్రాయేలు ప్రజలను వాగ్దానం చేసినాడు. ఏమనంటే, నేను ఉన్నవాడను, అనువాడను. ఎన్ని సమస్యలు వచ్చినాయండి ఇశ్రాయేలు ప్రజలకి. మధ్యలో ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, కానీ సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఆయన ఉన్నవాడు. గట్టిగా చేతులు పైకి చప్పట్లు కొట్టాలి. సముద్రాన్ని 2 పాయలు చేసిండు ఇశ్రాయేలు ప్రజలకు. అందుకు ఆయన ఉన్నవాడు. నేను ఉన్నవాడను, భయపడద్దు. అనువాడను, భయపడద్దు. నీ జీవితంలో నేను గొప్ప కార్యం చేస్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. తండ్రి, ఈ దినం ఈ వాక్యంతో నీ బిడ్డలతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. యాహ్వే, యెహోవా అనే పేరుతో ఈ దినమును మీరు నీ బిడ్డలకు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం. నీవు ఉన్నవాడు, అనువాడు అని నీ ప్రజలు రూఢిగా నమ్మటానికి, విశ్వసించటానికి, వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి. వారి కుటుంబాల్లో బలమైన కార్యాలు జరిగించండి. వారి కుటుంబాలను దీవించండి. అదే రీతిగా ఇంకా అనేక పేర్ల గురించి, నీ పేర్ల గురించి ప్రకటింపబోతుండగా అనేక ప్రజలకు కనువింపు కలిగినట్లు సహాయం దయచేయమని నజరుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని పేర్ల గురించి, ఇంకా ఆయన పేర్లు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి తీసి 1 by 1 మనం ఇక ప్రతి వీడియోలో చూద్దాం. ఎవరు మిస్ కాకండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొంచెం ఈ ఛానల్ ట్రబుల్లో ఉంది. మీ యొక్క లైక్ చాలా ముఖ్యం ఈ ఛానల్కి. మీ యొక్క సబ్స్క్రైబ్ చాలా ముఖ్యం ఈ ఛానల్కి. కాబట్టి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయగలిగినారని మనవి చేస్తూ మీ అందరినీ దేవుడి పేరట దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.